హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ చూద్దామండి. ఇది షుగర్ ఫ్రీ స్వీట్ అనమాట. చక్కగా మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మనము ఖర్జూరాతోటి ప్రిపేర్ చేసుకుంటాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఒక పొడిగా ఉన్నటువంటి మిక్సీ జార్ తీసుకోవాలి. ఏమైనా తడి ఉంటే తర్వాత కొంచెం పాడవుతుంది కాబట్టి చేసుకున్నది మనం నిల్వ చేసుకునేటప్పుడు బాగా డ్రైగా ఉన్నటువంటి మిక్సీ జార్లో ఖర్జూరాలు గింజలేమి లేకుండా తీసేసి ఈ విధంగా మరీ గడ్డల్లా కాకుండా విడివిడిగా చేసుకుని మనము మిక్సీ అలా ఒక కొంచెం సేపు తిప్పాలండి. ఇది ఫ్రీగా తిరగదు కాబట్టి కొంచెం సేపు తిప్పంగానే ఒక అర నిమిషం ఆపేసి మళ్ళీ ఒకసారి ఇలాగ స్పూన్తో కలుపుకోవాలి. అలా చేయడం వల్ల కొంచెం తిరిగినవి పైకి మళ్ళీ తిరగాల్సినవి కిందకి వెళ్తాయి. తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా మరీ మెత్తగా పేస్ట్లా కాదు, మరీ ముక్కలుగా కాకుండా ఇట్లా కోర్స్గా వచ్చేలాగా చేసుకుని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోండి. చూసారు కదా మన కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ గసగసాలు వేయించుకోవాలి. ఈ గసగసాలు కొంచెం చిన్న మంట మీద కాసేపు ఒక అర నిమిషం అలా వేయించామంటే చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి. అలా రాగానే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. వేగంగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఎన్ని రకాలంటే అన్ని తీసుకోవచ్చండి. ఇక్కడ నేను కాజు, పిస్తా, బాదం ఈ 3 తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దూరగా మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. సో దట్ వాటిలో ఉన్న పచ్చిదనం పోయి మనకి చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. మనకి బార్ చేసుకున్న తర్వాత తింటుంటే క్రంచీ బైట్స్ లాగా బాగా తగులుతుందనమాట పంటి కింద. చాలా టేస్టీగా ఉంటాయి. సో కొంచెం సేపు ఒక అర నిమిషం మనము మీడియం ఫ్లేమ్ మీద వీటిని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా కొంచెం స్లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి, వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ లేదా 2 స్పూన్స్ నెయ్యి మీ ఇష్టాన్ని బట్టి. మీరు కొంచెం ఆయిల్ కాన్షియస్నెస్ అయితే మీరు ఇక్కడ నెయ్యి కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక స్పూన్ వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఖర్జూర పేస్ట్ని అందులో వేసుకోవాలి. ముద్దనంతా కూడా ఈ నెయ్యి ఆ ఖర్జూర మొత్తం బ్లెండ్ అయ్యేలాగా చిన్న సెగ మీద మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఖర్జూర అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అలాగే ఈ నెయ్యి అంతా కూడా చక్కగా దానికి పైనంతా పట్టుకోవడం వల్ల లోపలంతా మంచి ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ 2 బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా కాసేపు మనము 2 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు ఖర్జూర నెయ్యి మంచిగా కలిసి మనకి మంచిగా ముద్దలాగా తయారైంది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన ఉంచుకున్నటువంటి ఈ నట్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ బైండ్ చేసుకుంటే మనకి మొత్తం ఖర్జూరాలోకి ఈ నట్స్ మనం వేసుకున్నవన్నీ కూడా మంచిగా కలిసిపోతాయి. ఆ తర్వాత మనము ఇంతకు ముందు వేయించుకున్నటువంటి గసగసాలు ఉంటాయి కదా, వాటిలో కొన్ని పక్కన ఉంచుకొని మిగిలినవన్నీ కూడా ఒక అర స్పూన్ గసగసాలని వీటిలో వేసేసి కలుపుకోవాలి. ఈ గసగసాలు కూడా వేయడం వల్ల మనం ఈ బార్స్ అనేవి తినేటప్పుడు నట్స్ అనేవి క్రంచీగా, మధ్య మధ్యలో ఈ గసగసాలు కూడా క్రిస్పీగా తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మనకు ఒక పిండి ముద్దలాగా తయారైపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక 3 వంతులు చల్లారిపోయి కొంచెం గోరువెచ్చగా ఉండే వరకు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే క్లింగ్ ఫిల్మ్ మీద కానీ మనం ఆ ముద్దని ఒక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి నచ్చిన షేప్, మీరు కావాలంటే దీన్ని డ్రై ఫ్రూట్ లడ్డూలా కూడా చేసుకోవచ్చండి. చక్కగా లడ్డూస్ లాగా చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ కొంచెం ముద్ద తీసుకొని మీకు లడ్డూలాగా చేసి చూపిస్తున్నాను. ఇలా అయినా సరే చేసేసి మీరు రెడీగా పెట్టుకోవచ్చు. ఇందాక మనం చూపించినటువంటి ఒక చాక్లెట్స్ లాగా ఒక నట్ బార్ లాగా చేసుకోవాలి అంటే నేను చూపించిన ప్రాసెస్ ఫాలో చేయండి. ఇప్పుడు ఇది బార్ అనేది ఇలా చుట్టుకునేటప్పుడు కొంచెం మనం ఇందాక పక్కన ఉంచుకున్నటువంటి గసగసాలు అలాగే పిస్తాల్ని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసి ఈ విధంగా రోల్ చేస్తే వాటి మీద చక్కగా అద్దుకొని మనకి చూడంగానే తీసుకుని తినాలనిపించేలాగా గార్నిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా కోట్ చేసుకున్నటువంటి ఈ బార్ని మనము ఈ ఫిల్మ్లో ఇలా చుట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనకి గట్టి పడుతుంది. తర్వాత మనకి నచ్చిన విధంగా ఎంత షేప్ కావాలి, ఎంత లావుగా ఉంచుకోవాలనేది చూసుకొని కట్ చేసుకోవచ్చు. వాటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను రోల్ చేసినటువంటి ఈ రోల్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచుతానండి. సో దట్ మనకి కరెక్ట్గా మనం ఏ షేప్లో మౌల్డ్ చేసుకున్నామో ఆ షేప్లో అది గట్టిపడి ఉంటుంది. మనకి నచ్చినట్టుగా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చివర్లు కూడా సీల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ తర్వాత తీసాక మనకి ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ ఫాయిల్ అనేది దీని మీద నుంచి తీసేసి
ఇలాగా ఉన్నదాన్ని మనకి ఎంత లావు కావాలి బార్స్ అనేది, సన్నగా కావాలా లావుగా కావాలా, మనకి ఇష్టమైనంత సైజులో కట్ చేసేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూసారా నట్స్ అనేవి ఎంత క్రిస్పీగా అవి, మనం వేసిన గసగసాలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పిల్లలకి ఇలాంటివి చేసిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే హెల్దీ కూడా అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.